దేవుని కుమారులు ఎవరు ఏంటి మనకు తెలియకపోవడం ఏంటి, మనం అందరం దేవుని కుమారులమేగా అని మనం అనుకుంటూ ఉంటాం. కరెక్టే. భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా దేవునికి కుమారుడే. అయితే అలా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులలో ప్రతి ఒక్కరిని దేవుడు ఈయన నా కుమారుడు అని పిలువగలడా? అలా పిలిపించుకునే సామర్థ్యం అసలు ఎంతమందికి ఉన్నది? ఎవరు దేవుని కుమారులు అనబడుతురు అనే విషయాన్ని మనం ఆలోచిస్తున్నాము. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉండవచ్చు. ఆ 10 మంది పిల్లలు కూడా ఆయన గర్భాన పుట్టిన వాళ్లే. వాళ్ళందరినీ పెంచి పోషించడానికి ఆయన చాలా కష్టపడ్డాడు కూడా. అయితే ఆయన చివరి దశకు వెళ్ళేటప్పటికీ ఎవరో ఒకరినో ఇద్దరినో చూపించి వాళ్లేనండి నా పిల్లలు అంటాడు. అంతేకాదు, వాళ్లే నా నిజమైన పిల్లలు అని కూడా అంటాడు. వాళ్లేనండి నా నిజమైన కుమారులు అంటాడు. అంటే నిజమైన కుమారులు, అబద్ధమైన కుమారులు కూడా ఉంటారా అని మనం ఆలోచించినప్పుడు మనిషి జీవితం అండి అంత మాయ. ఎదుటి వారిని మాయ చేయడం, మోసగించడం, ప్రతి ఒక్కరిని దెబ్బ కొట్టడం, ఫలితంగా తాను సంతోషపడడం, తాను హ్యాపీగా జీవించడం, దీనికే మనిషి ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఉన్నటువంటి బంధాలు, బాంధవ్యాలు అన్నీ కూడా నిజాలు కావు, అన్నీ అబద్ధాలు, అన్నీ మోసాలండి. జీవితంలో ఎవరో గాని నిజం కాలేరు, ఎవరో గాని నిజం కాలేరు. మనం కొంతమందిని చాలా ఇష్టపడతాం, ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళ లేనిదే జీవితం లేదు అని అనుకుంటాం. వాళ్ళు కూడా మనతో అలా ఉన్నట్టుగానే ఉంటారు. కానీ తర్వాత వారి నిజస్వరూపాన్ని బయట పెడుతూ ఉంటారు. అప్పుడు మనం వాళ్ళను ప్రేమించిందంతా కూడా ఒక కలగా, ఒక మాయగా, ఒక మోసంగా మనకు కనపడుతూ ఉంటుంది. అంత కళ, అంత అబద్ధం. ఒక తండ్రి బిడ్డలను అంటాడు. ఆ బిడ్డలను పెంచి పోషించడానికి ఎంతో కష్టపడతాడు, రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. తీరా ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై తమ కాళ్ళ మీద తాము నిలబడిన తర్వాత తండ్రి అనే కనీస గౌరవం ఇవ్వరు. తండ్రి పట్ల చూపించవలసిన కనీస ప్రేమను చూపించరు. అది ఎంత బాధగా ఉంటుందండి ఆ తండ్రికి. అప్పుడు ఆ తండ్రి ఎలా భావిస్తాడు? ఈ బిడ్డలు, ఈ ప్రేమలు ఇదంతా అబద్ధం, నిజం కాదు ఇది నా జీవితంలో అనుకుంటాడు. నా పిల్లలు నిజం అనుకున్నాను నేను, కానీ కాదు. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ప్రేమ వివాహాలు లేదా సాధారణ వివాహాలు. వివాహాలకి ముందు, వివాహమైన కొత్తలో ఒకరికి ఒకరుగా, ఒకరు లేనిదే ఒకరు బ్రతకలేనట్టుగా మాట్లాడుకుంటూ, వాళ్ళు ఊహించుకుంటూ, ఒకరినొకరు అమితంగా ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే కొంతకాలానికి ఏదో ఒక ఇన్సిడెంట్ బయటపడుతుంది. అటు పురుషుడి వైపు, భర్త వైపు నుండి కానీ, ఇటు భార్య వైపు నుండి కానీ ఏదో ఒక సంఘటన బయటపడుతుంది. బయటపడేటప్పటికీ ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా హతాశుడైపోతాడు అన్నమాట, కుప్పకూలిపోతాడు. అరే, ఇంతకాలము నేను ప్రేమ అని అనుకుంటున్నది ప్రేమ కాదన్నమాట, నేను నిజం అనుకుంటున్నది నిజం కాదన్నమాట. ఇది అబద్ధమా? నిజం వేరు, అబద్ధం వేరు. ఇలా ఏ బంధాన్ని మనం పరీక్షించినా, తల్లి బిడ్డలు కావచ్చు, తండ్రి బిడ్డలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నా చెల్లెళ్ళు కావచ్చు, అక్కా తమ్ముళ్ళు కావచ్చు, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాంధవ్యాలను, బంధాలను, రక్త సంబంధాలను మనం పరిశీలిస్తున్నప్పుడు ఇవన్నీ అబద్ధాలుగానే మనకు కనపడుతూ ఉంటాయి. ఏదో ఒక నిజం ఉంటుంది వాళ్ళల్లో, వారి వైపు నుండి వారు చూసుకునే నిజం ఏదో ఒకటి ఉంటుంది. సో వీటన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుందండి. నిజం వేరు, అబద్ధం వేరు. మనతో ఎవరైతే అంటి పెట్టుకుని ఉంటారో, ఎవరైతే మనల్ని విడిచిపెట్టని వాళ్ళు ఉంటారో వాళ్ళే నిజం, వాళ్ళే నిజం.
మనం ఎదుటి వారి దగ్గర నుండి మీరే నిజము అని అనిపించుకోగలమా? అనిపించుకోగలమా మనం ఎప్పుడైనా? ఎదుటి వాళ్లకు మనం నిజంగా కనపడుతున్నామో లేదో పక్కన పెడదాం, వాళ్ళు మనకు నిజమో కాదో పక్కన పెడదాం. ఎదుటి వ్యక్తికి మనం ఎలా కనపడుతున్నాము ఆలోచించండి. భర్త చేతిలో మోసపోయిన భార్య అంటుంది ఈ బంధం నిజం కాదు అని. భార్య చేతిలో మోసపోయిన భర్త అంటాడు ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని. నాకైతే ఇంకా ఏమనిపిస్తుందంటే ఇదొక జోక్, ఇట్స్ ఎ జోక్. అప్పుడప్పుడు ఒక ఫోటో చూస్తుంటానండి నేను. ఆ ఫోటో చూసినప్పుడల్లా నాకు ఒక జోక్ అనిపిస్తుంటుంది అనమాట. ఒక జోక్ అంటే ఏమిటి? ఏదో కాసేపు జస్ట్ అలా నవ్వుకొని అలా వదిలేసేది, దాన్ని జోక్ అంటారు. చాలా మంది మనుషులకు జీవితాలు, ఎదుటివారి జీవితాలు జోక్ అంటే చాలా తేలిగ్గా తీసుకుంటారు. వాళ్ళ జీవితాల్లో ఏవేవో ఊహించుకుంటారు. ఆ ఊహల కొరకు, ఆ ఆనందాల కొరకు ఎదుటి వారి బ్రతుకులను బలి పెట్టేస్తుంటారు. దేవుని పిల్లలారా, ఇలా నిజమైన వాళ్ళు, అబద్ధమైన వాళ్ళు కూడా జీవితాలలో ఉంటారు. నిజమైన కుమారులు ఉంటారు, నిజమైన కుమార్తెలు ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ మనలను అంటిపెట్టుకుని ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మనలను ప్రేమిస్తూ ఉంటారు, మన కొరకు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళే నిజమైన వాళ్ళు. ఆలోచించక, అంటే ఎదుటి వారి కొరకు ఆలోచించక తమ కొరకు తాము ఆలోచించుకునే వాళ్ళు నిజం కాదు ఎప్పుడు కూడా. వాళ్ళు అబద్ధము. జీవితంలో ఎదురయ్యే ఒక అబద్ధం, చేదు జ్ఞాపకాలు అవి. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని కుమారులు వాళ్ళు ఎవరు దేవుని కుమారులు అనబడుదురు, ఎవరు పిలువబడతారు అని మనం ఆలోచించినప్పుడు ఒకసారి దేవుని మనసులోకి వెళ్ళాలి. దేవుణ్ణి అడుగుదాం మనం, తండ్రి మీరు నన్ను ఏమనుకుంటున్నారు? నిజమా అబద్ధమా? నేను మీకొక నిజమా అబద్ధమా? ఆలోచించారా ఎప్పుడైనా మీరు ఇలా? ఏమండి, ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడికి నేను నిజమా అబద్ధమా? అంటే నేను నిజంగా కనిపిస్తున్నానా, అబద్ధంలా అనిపిస్తున్నానా, కలలా అనిపిస్తున్నానా? దేవుని కడుపును పుట్టేయడం వేరు, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా, ప్రియ కుమారులుగా ఆయన చెంతకు వెళ్ళటం వేరు. దేవుని కుమారులు అనబడాలి, వీళ్ళు నా పిల్లలు అని దేవుడు అనాలి. దేవునిచే ప్రతి ఒక్కరూ అనిపించుకోవాలి. ఎలా అనిపించుకోగలం? అలా అనిపించుకోవడానికి మళ్ళీ దేవుడే ఆలోచించాడండి. దేవుడే ఆలోచించి ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటే ఆత్మను ఆయన బిడ్డలలోనికి పంపడము, పరిశుద్ధాత్మను ఆయన బిడ్డల చెంతకు పంపించడము. అది మనకు కనిపిస్తుంది రోమీలకు రాసిన పత్రిక. నిన్ను చూశాం మనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవునికి కుమారులై ఉందురు అంటున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవునికి కుమారులై ఉందురు. ఆత్మచేత నడిపింపబడే వాళ్ళు దేవుని కుమారులు కాగలరు. దేవుని కుమారులనబడుదురు అంటున్నాడు. ఏమంటున్నాడు? వారందరూ దేవుని కుమారులై ఉందురు, దేవుని కుమారులై ఉందురు, దేవుని కుమారులై ఉందురు. అంటే
దేవుని వలన భూమి మీద పుట్టి బ్రతుకుతున్నటువంటి మనిషి, దేవుని కుమారుడు అనే టైటిల్ తోటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఆ దేవుని కుమారుడై ఉండాలి. దేవుని కుమారుడుగానే ఎల్లప్పుడూ బ్రతుకుతూ ఉండగలగాలి. ఎప్పటి వరకు? తన మరణ దినము వరకు దేవుని కుమారునిగానే దేవునిచే గుర్తించబడుతూ పరిగణింపబడుతూ ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే, ఎవరినైతే ఆత్మ నడిపిస్తారో, దేవుని ఆత్మచే ఎవరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు అని ఒక సమాధానం మనకు లభించింది. వెరీ గుడ్. ఇంతకీ దేవుని ఆత్మచే నడిపింపబడటం అంటే ఏమిటి? దేవుని ఆత్మ మనలోనికి ఇప్పుడు వస్తారో మనకు తెలుసు. మనం బాప్తిస్మం తీసుకున్న నాడు దేవుని ఆత్మ ఆయన వాగ్దానం మేరకు మన అందరిలోనికి ఒక వరముగా ప్రవేశించి ఆయన వసిస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం గ్రంథాన్ని బట్టి. వెరీ గుడ్. ఆయన మనలో ఎందుకు ఉండాలి? పరిశుద్ధాత్మ గారు మనకి ఎందుకు అవసరము? మన హృదయంలో ఆయన ఎందుకు నివసించాలి? సమాధానం, మనం దేవుని కుమారులము కావాలి అంటే ఆయన మనలో నివసించాలి. ఆయన మనలో నివసిస్తే మనం దేవుని కుమారులు అయిపోగలమా? లేదు. ఆయన మనలను నడిపించగలగాలి. అదే కదా అక్కడ చెబుతున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. ఆయన మనలను నడిపిస్తున్నారా? మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపించడానికి వచ్చినవాడు. మరి మనలను నడిపిస్తున్నాడా? ఎలా తెలుస్తుంది మనకు? ఎలా తెలుస్తుంది? అక్కడే మాట్లాడుతున్నాడు చూడండి, 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తిస్తున్నట్లయితే చావవలసిన వారయుందురు గాని ఆత్మ కనుక మీలో ఉంటే ఆ ఆత్మ చేత మీరు శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అన్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే శరీర క్రియలతో బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తి దేవునిచే నడిపింపబడేవాడు కాడు. ఏ వ్యక్తి అయితే శరీర క్రియలను చంపాడో, శరీరాన్ని కాదు శరీర క్రియలను చంపాడో ఆ వ్యక్తి ఆత్మచే నడిపింపబడుతున్నవాడు. అర్థమైంది కదండి? ఇప్పుడు మనం దేవుని కుమారులము కావాలి అంటే ఆత్మ మనలను నడిపించాలి అన్నాడు. ఆత్మ నడిపిస్తే తప్ప మనం దేవుని కుమారులముగా పిలవబడలేము. దేవుడు అంగీకరించాడు. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఆత్మ మనలో నడిపిస్తున్నాడో లేదో మనకు తెలియాలి అంటే మనం ఎలా అర్థం చేసుకోగలం? ఎలా అంటే, మనం ఎప్పుడైతే శరీర క్రియలను చంపుతామో అప్పుడే ఆత్మ మనలను నడిపిస్తున్నాడు అని మనకు అర్థం కావాలి అంటున్నాడు. శరీర క్రియలంటే శరీరంతో చేసే పనులు అంటే అన్నం తినటం, స్నానం చేయటం, ప్రయాణం చేయటం, ఇవి కాదండి. శరీర క్రియలు అనేవి బైబిల్ నిర్వచించినవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఒకసారి వాటిని చూద్దాం మనం. ఓకేనా? గలతీయులకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చూసాంగా, మళ్ళీ చూడడం అవసరము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా, మన ఒంట్లో జారత్వం ఉందా? జార కార్యములు చేస్తున్నామా? మనం ఆత్మచే నడిపింపబడుతున్న వాళ్ళము కాము. మన బ్రతుకులో అపవిత్రత ఉన్నదా? మనం ఆత్మచే నడిపింపబడుతున్న వాళ్ళము కాము. అదేమిటి? లోపల ఆత్మగారు లేరా? ఉన్నారు. ఆత్మగారు నువ్వు జారత్వపు పనులు చేయకుండా, అపవిత్రమైన కార్యాలు చేయకుండా వాక్యం ద్వారా ఎల్లప్పుడూ నిన్ను జాగృత పరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన. అయితే మనం చెవినివ్వం.
మనం హృదయాన్ని ఇవ్వం, మనం ఆత్మను ఇవ్వం ఆయనకు. ఆత్మ ఘోషను మనం అణిచివేస్తాం. ఆత్మ సూచనలను మన క్రియలతో మనం ఏం చేస్తామంటే అణిచివేస్తాం. ఒక తప్పు చేయాలి, తప్పు చేయడానికి ఈ శరీరం తహతహలాడుతోంది. అదే సమయంలో అది తప్పు అనే సంగతి కూడా మనకు తెలుస్తుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు మనకు తెలుస్తోంది. కానీ మనం ఏం చేస్తాం? ఏం కాదులే, ఏం కాదులే, ఈ ఒక్కసారికే ఏం కాదులే. ఒక సినిమా చూడాలి, పెద్ద పెద్ద వాటి వరకు ఎందుకులేండి, ఒక సినిమా చూడాలి. సినిమా చూడడం వల్ల 3 గంటలు వేస్ట్ అవుతుంది. ఆ 3 గంటలు వేస్ట్ చేసుకోవడానికి బదులు ఏదైనా ఒక మెసేజ్ వినవచ్చు, లేకపోతే కొన్ని అధ్యాయాలు బైబిల్ చదవచ్చు, ఏదో ఒక దేవుని పని చేయొచ్చు. కానీ ఏం చేస్తాం మనం? గాడిద గుడ్డులే అని దాన్ని అలా పక్కకు నెట్టి, పక్కకు జరిపి సినిమా చూసేస్తాం 3 గంటలు కదా. చూస్తున్నారు, అదిగో నవ్వుతున్నారు, చక్కగా చూస్తున్నారు సినిమాలు. సో లోపల నుండి పరిశుద్ధాత్మ గారు వద్దు నాయన, సమయాన్ని వేస్ట్ చేయకు అని చెబుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం? ఈ ఒక్కసారికే. ఇది చిన్న విషయం, సినిమా అనేది చాలా చిన్న విషయం. ఇప్పుడు ఇంకా పెద్ద విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమిటది? జారత్వము. జారత్వము అనగా వివాహం కాకముందు శరీర కోరికలు తీర్చుకోవడం. అర్థమవుతుందా? వివాహము కాకముందు శరీర కోరికలు తీర్చుకోవడం. 2 అపవిత్రత అన్నాడు. శరీరమునకున్నటువంటి పవిత్రతను కోల్పోవడం అనగా అపవిత్రత అనగా పురుషులతో పురుషులు, స్త్రీతో స్త్రీయు అపవిత్ర కార్యములు చేయటం. వాళ్ళు వివాహమైన వాళ్ళు కావచ్చు, కాకపోయిన వాళ్ళైనా సరే కావచ్చు, అసహ్యమైనటువంటి కార్యాలు. 3 కాముకత్వము అంటున్నాడు. శృతి మించిన తీవ్రమైన కామ వాంఛలను కలిగి ఉండటం, వాటిని తీర్చుకోవడం. దీనితో శరీరంతో బాగా గమనించాలి. శరీర కార్యముల గురించి మనం ఆలోచిస్తున్నాం. శరీర కార్యములు. ఇంకా ఏమంటున్నాడు? విగ్రహారాధన. విగ్రహారాధన. విగ్రహారాధన అంటే హైందవ సహోదరులు చేస్తున్నటువంటి విగ్రహారాధన గురించి కాదు మాట్లాడుతుంటా. శరీర కార్యములలో విగ్రహారాధన అనగా శరీర కోరికలు తీర్చుకోవడాన్ని దేవుడిగా పెట్టుకోవడము, వాటిని తీర్చుకోవడమే పరమావధిగా జీవించటము, వాటిని పూజించడము, వాటిని ఇష్టపడము, ఆ పనే దైవముగా భావించడము, అదే విగ్రహారాధన. మనం పేపర్లో చూస్తుంటాం, బూతు సినిమాల గురించి రాస్తుంటాడు అప్పుడప్పుడు, వాళ్ళ జీవితాల గురించి రాస్తూ ఉంటాడు. మీరు ఒకసారి చదవండి, వారి మనస్తత్వం కొరకు చదవండి. అర్థమైందా? వాళ్ళు ఎలా మారిపోతారు, వాళ్ళు ఎంత కఠినులుగా, అసలు ఆ పని చేయకపోతే, వాళ్ళు అటువంటి క్రియలలో పాల్గొనకపోతే బ్రతకలేనట్టుగా వాళ్ళు అయిపోతుంటారండి. అసలు ఎడిక్షన్ అన్నమాట, ఎడిక్షన్. అంత తీవ్రంగా వాళ్ళు మారిపోతుంటారు. మామూలుగా బ్రతకలేరా? అలాగే బ్రతకాలా? ఆ పనులు చేస్తూనే బ్రతకాలా? అదే జీవితం అంటే వాళ్ళకి అదే జీవితం, అదే దేవుడిక. అంటే శృతి మించిపోయిన శరీర కోరికలకు వాళ్ళు దాసోహం అయిపోయిన వాళ్ళు, బానిసలుగా మారిపోయిన వాళ్ళు అన్నమాట. అటువంటి వాళ్ళే విగ్రహారాధికులు శరీరంతో. ఇప్పుడు ఈ 4 మన శరీరం నుండి అటువంటి లక్షణాలు ఏవైనా ఉన్నవా, కనిపిస్తున్నవా? ఒకవేళ ఉంటే మనం ఆత్మచే నడిపింపబడే వాళ్ళము కాము. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ మనలను సన్మార్గంలో నడిపించడానికే వాక్యము ద్వారా ప్రయత్నిస్తూ ఉంటారు. వాక్యము ద్వారా. ఆత్మ
ఆత్మకు మనం అవకాశం ఇచ్చామనుకోండి, మనం అనునిత్యము దైవ సంబంధమైన కార్యక్రమముల గురించి మాత్రమే ఆలోచిస్తుంటాము, వాటిలోనే పాల్గొంటాము. ఇప్పుడు ఆలోచించండి, ఈ కేటగిరీలకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవుల్లో? అంటే ఆత్మను పొందుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉంటాం మనం. ఒక ప్రక్కన దేవుళ్ళో ఉంటూనే శరీరాన్ని ఆత్మానుసారంగా కంట్రోల్ చేయలేక దారి తప్పిపోయి దానికి బానిసైపోతుంటాం మనం. అలా కనుక మనం బ్రతుకుతున్నట్టయితే మనం దేవుని కుమారులము కాలేము అని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇంకా ఏమంటున్నాడు? అభిచారము అనగా మంత్ర సంబంధమైన వాటి మీద ఆసక్తి ఉండడము, ఆ క్రియలను జరిగించడము, మంత్రతంత్రాలు. అభిచారములు అనగా మంత్రతంత్రాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు అన్నమాట. ద్వేషము, ఇక్కడికి వద్దామండి. మనం ముందు చెప్పిన 4, 5 మనలో ఉండకపోవచ్చు, కానీ ద్వేషం దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతాడు ప్రతి ఒక్కడు. మనకంటే డబ్బున్న వాడిని చూసామనుకోండి, అకారణంగా వాడి మీద ద్వేషం వచ్చేస్తుంది మనకు. మనకన్నా అందంగా ఉన్న వాళ్ళని చూసామనుకోండి, అకారణంగా వాళ్ళ మీద ద్వేషం పెరిగిపోతుంది మనకు. మనకన్నా మార్కులు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎవరికన్నా స్కూల్లో కానీ కళాశాలలు కాలేజెస్లో కానీ ద్వేషం పెరిగిపోతుంది అంతే మనకు. మార్కులు తక్కువ వస్తే ఏడు చేసేవాళ్ళు ఉన్నారు. తక్కువ వచ్చినందుకు ఏడవడం కాదు, మరొకరికి ఎక్కువ వస్తే ఏడు చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు వీడికి 80 వచ్చాయి, పక్కవాడికి కూడా 80 వచ్చాయి, అంతే వీడు గోల్డ్ మీద ఏడు చేస్తాడు. ఎందుకు? వీడికి 80 వచ్చినందుకు కాదు, వాడికి 80 వచ్చేసినందుకు. ద్వేషం పెంచేసుకుంటారు అంతే, అకారణంగా ద్వేషం, అకారణంగా ద్వేషం. ఒక ఆఫీసులో ఒకడు చక్కగా పనిచేస్తుంటాడు, మంచి వర్కర్, ఎవరికి హాని కలిగించడు. వాడంత చక్కగా పనిచేస్తున్నందుకు వాడి మీద కక్ష పెంచేసుకుంటారు, ద్వేషం పెంచేసుకుంటారు. ద్వేషం ఉందా? తెలిసి తెలియక, కనబడి కనబడక, స్నేహితుల మీద కానీ, బంధువుల మీద కానీ, ధనవంతుల మీద కానీ, పనిచేసే వాళ్ళ దగ్గర, కొలీగ్స్ దగ్గర కానీ, సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ, ఎవరి మీదనైనా మీకు ద్వేషం ఉన్నదా? మీరు ఆత్మచే నడిపింపబడుతున్న వాళ్ళు కారు. మరి దేనిచే నడిపించబడుతున్నావు? శరీర కోరికలచే, శరీర క్రియలచే నడిపించబడుతున్న వాళ్ళం అన్నమాట. చూసారండి ఎలా ఉన్నాయో అన్ని లింకులు? చూసారండి ఎలా ఉన్నాయో అన్ని? మనం చాలా సింపుల్గా ప్రభువుని నమ్మేసుకున్నాం, బాప్తిస్మం తీసేసుకున్నాం, దేవుని పని చేసేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. లోపల ఇవన్నీ దొంతర్లుగా గూడు కట్టుకుపోయి ఉన్నాయి. వేటిని పట్టించుకోరండి. సంఘంలో గొడవలు ఎందుకు ఉంటాయండి? ఒకరంటే ఒకరికి పడకపోబట్టే కదా గొడవ. ఎదుటివాడి పట్ల నువ్వు ద్వేషాన్ని కలిగి ఉన్నావు కాబట్టే కదా నీకు మనస్పర్ధ అనేది కలిగింది, గొడవ వచ్చింది. కానీ నువ్వు సంఘంలో సభ్యుడవు, బల తీసుకుంటావు, మళ్ళీ ప్రభు రక్తాన్ని తీసుకుంటావు, ప్రభు శరీరాన్ని తీసుకుంటావు, ఎదుటి వారిని క్షమించమని చెప్పిన ప్రభు మాటలను నువ్వు వింటూ కూడా ఎదుటివాడిని ద్వేషిస్తూ ఉంటావు. ఇహ నువ్వు ఎక్కడ ఆత్మచే నడిపించబడుతున్నట్టు? అందుకే ద్వేషములు, కలహములు అన్నాడు. చూడండి, కలహములు అంటే గొడవలు, దెబ్బలాటలు, ఇంట్లోనూ పక్కవాళ్ళతో కూడా. సంఘంలో అయితే ఇంక సమస్య లేదు, కొట్టేసుకోవడమే. పనిచేసే చోట, పనిచేసే దగ్గర కూడా, డ్రైవింగ్లో కూడా ఎవరినో ఒకటి నిడుతూనే ఉంటాడు. డ్రైవ్ చేసినంతసేపు వడల నడుపుతున్నాడు, వడల మీదకి వచ్చేసాడు, వడల వచ్చేసాడు. బూతులు. అవకాశం దొరికితే గొడవ పెట్టుకోవడానికి చూడడం, చిన్న అవకాశం దొరికితే, ముఖ్యంగా భార్యలు ఎక్కడ దొరుకుతాడా భర్త ఉతికేద్దామని అడుగుంటారు ఎప్పుడు కూడా. భార్యలు చిన్న అవకాశం దొరికితే, చిన్న ఛాన్స్. కొంతమంది అత్తగారులు చిన్న అవకాశం ఇచ్చిందా కోడల్ని తోలు తీసేద్దామని చూస్తుంటారు. అలాగే కొంతమంది కోడళ్ళు చిన్న అవకాశం దొరికితే అత్తగారిని ఇరుకుని పెట్టేద్దామని చూస్తుంటారు. ఇలా భార్యలు భర్తల్ని, భర్తలు భార్యలను అవకాశాల కొరకు ఎదురు చూస్తూ కలహములు పెట్టుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నువ్వు కలహముల దానివా, కలహముల వాడివా,
నిత్యము కలహాల, గొడవల, దెబ్బలాటల. నువ్వు ఆత్మచే నడిపింపబడటం లేదు అని అర్థము. ఇంకా ఏమున్నాయట? మత్సరములు. మత్సరము అహంకారము వంటిది, ఒక విధంగా కాముకత్వం వంటిది. అంటే వేరువేరు సందర్భాల్లో ఈ పదాలను ఉపయోగిస్తారు. ఇక్కడ మత్సరము అనగా మనం అహంకారముగా పరిగణించవచ్చు. అహంకారం ఉందా? పొగరు అంటారు చూసారా అండి? పొగరు. కొంతమందికి చాలా పొగరు ఉంటుందండి, అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారు. అనేక కారణాలను బట్టి అహంకారములు, చదువును బట్టి కావచ్చు, అందం బట్టి కావచ్చు, ధనమును బట్టి కావచ్చు, ఏమండి, లేకపోతే చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ప్రొఫెషన్ బట్టి కావచ్చు, వృత్తిని బట్టి కావచ్చు. ఇలాగ అనేక కారణములను బట్టి చాలా అహంకారంతో వ్యవహరిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. అది వాళ్ళ శరీరంలో గూడు కట్టుకుపోయినటువంటి ఒక కార్యము, ఒక శరీర కార్యము అంటున్నాడు. అహంకారములు, క్రోధములు అనగా కోపములు. దెబ్బలాటలకు తాపత్రయపడటం వేరు. అనగా ముందేం చెప్పాడు? కలహములకు కాలు దువ్వటం, కయ్యానికి కాలు దువ్వటం అంటారు చూసారా? కలహములకు కాలు దువ్వటం వేరు, క్రోధములు ఉండడం వేరు. క్రోధం అనగా కోపము దాటినది. క్రోధము అనగా కోపము దాటిన స్థితి అన్నమాట. అంటే ఇక మాట్లాడితే కొట్టేసేవాడు, మాట్లాడితే చేయెత్తేసేవారు, కోపంతో ఊగిపోయేవాళ్ళు అన్నమాట. విచక్షణ కోల్పోయి కోపంలో ఏం చేస్తున్నారో తెలియని వాళ్ళు. అంటే తీవ్రమైనటువంటి స్థితి క్రోధము అన్నాడు దాన్ని. అందుకే క్రోధములు. కక్ష కట్టడం, ఎదుటి వాళ్ళ మీద కక్షలు కట్టేయడం. మీ హృదయాల్లో కక్షలు ఉన్నాయి ఎవరి మీదైనా? ఫోన్ చేయట్లేదని కక్ష, జీతం పట్టుకొచ్చి ఇవ్వట్లేదని కక్ష, బిడ్డలకు డబ్బులు పంపించట్లేదని కక్ష. ఏంటి? తల్లిదండ్రుల మీదే. సరిగా చూడటం లేదని కక్ష. ఎప్పుడో ఏదో ఒక మాట అన్నాడని దాన్ని గుండెల్లో పెట్టుకోవడం, కక్ష కట్టేయడము. ఎప్పుడో ఒక మాట, పొరపాటును నోరు జారి ఏదైనా ఒక అనరాని మాట, ఒకే అనరాని మాటే అన్నాడు, క్షమాపణ చెప్పినా కూడా దాన్ని గుండెల్లో పెట్టేసుకుని ఎలాగైనా సరే వారి సంగతి తేల్చాలి అని ప్రతీకారం కొరకు రగిలిపోతూ ఉంటారు. అది కక్ష. కక్ష కడుతున్నారా ఎవరి మీదన్నా? కక్ష కడుతున్నారా? మీరు ఆత్మచే నడిపింపబడేవారు కారు, తెలుసుకోండి. ఇంకా ఏముంటున్నాడు? భేదములు. భేదములు అనగా మనుషుల మధ్యలో విభజనలు తీసుకురావటాలు. అంటే మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మనుషులలో చీలికలు తీసుకొచ్చేయటం అన్నమాట. భేదములు ఇవి ఎక్కువండి. జారత్వాలు, వ్యభిచారాలు ఇవి లేకపోయినానండి, ఈ మాటలు ఎక్కువండి. బాబోయ్, చచ్చిపోతాం అసలు నిజంగా. ఒకళ్ళకొకళ్ళు అంటించేసుకుని ఉంటారండి. జీవితంలో సంతోషాలను కోల్పోతారు. ఎవరో మనసు బాగోక, ఎవరో తమను బాధ పెట్టినందుకు దాన్ని మరొకరి దగ్గర చెప్పారనుకోండి, ఈ మొక్క పట్టుకెళ్ళి ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెబుతారు. చెప్పి వాళ్ళ మధ్యలో గొడవలు తీసుకొచ్చేస్తారు. అర్థమవుతుందా? భేదములు కల్పించేవాళ్ళు అన్నమాట వీళ్ళు. భేదములు కల్పించేవాళ్ళు అనగా అనేకమైన పనులతోటి, మాటలతోటి మనుషులను విభజించేసేవాళ్ళు. భేదములు కల్పించేవాళ్ళు. మతములు అనగా వేరువేరు మార్గములను కల్పించేవాళ్ళు. మనుషుల ఆలోచనలను వేరువేరు మార్గముల వైపు మళ్లించేసేవాళ్ళు. మతములు అనగా పూర్తిగా వారి ఆలోచన విధానమే మార్చేయటం అన్నమాట. ఇది ఒక శరీర కార్యము. అంటే ఒక తప్పు మార్గంలోకి నడిపించటం. సవ్యంగా బ్రతుకుతున్న వాడిని ఒక చెడు మార్గంలోనికి తీసుకువెళ్ళిపోవడం. మతములు అంటున్నాడు. అసూయ కలిగి ఉండటం. ఇందాక చెప్పాను కదండి, ద్వేషం వంటిది. ద్వేషానికి ముందున్నటువంటి స్థానం అన్నమాట అసూయ. అంటే ఓర్వలేని తనం, అంటే తట్టుకోలేము, కడుపు ఉబ్బిపోతుంది, గుండెలు మండిపోతుంటాయి. ఎవరో నాకు మంచి చీర కట్టుకున్నారనుకోండి, మరొక స్త్రీ చూసిందంటే, ఒక పురుషుడు చూశాడు అనుకోండి, ఒక విధంగా ఆలోచిస్తాడు.
అదే ఒక స్త్రీగాని చూసిందనుకోండి ఇంకంతే, కళ్ళల్లో నిప్పులు పోయేసుకుని ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోతుందండి కొంతమంది ఆడవాళ్ళకి. వాళ్ళు ఏం తిట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరన్నా కాస్త మంచి చీర కట్టుకున్నా, కాసిన మంచి నగలు పెట్టుకున్నా, కాస్త అందంగా ముస్తాబై తిరుగుతున్నా కొంతమందికి బీపీ పెరిగిపోతుందండి. ఆడవాళ్ళకి చూసి తట్టుకోలేరు, వాళ్ళు అసూయ పడిపోతారు వాళ్ళ మీద. అకారణంగా వాళ్ళతో గొడవలు పెట్టేసుకుంటుంటారు, అకారణంగా గొడవలు, ఓ రుసరుసలు ఆడిపోతుంటారు, సైడ్ డైలాగులు వేసేస్తుంటారు, సూటిపోటి మాటలతో గుచ్చుతుంటారు, బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు మనకు అర్థమైపోతుంది, బాగా అసూయ ఎక్కేసింది ఈవిడికి, బాగా అసూయ. ఒకసారి మా కంపెనీలో ఇంచుమించు 4-5 ఆడవాళ్ళు ఉండేవారండి, ఒక డిపార్ట్మెంట్లో అనమాట. నేను పక్క షేర్లో కూర్చున్నవాడిని. నా పని అది, వాళ్ళ పని వాళ్ళది. పోటీలకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలకి విచిత్రమైన డ్రెస్సులు వేసుకొచ్చేవారండి. ఒకరి మీద ఒకరికి పోటీలు అనమాట, ఫ్యాషన్ షో లాగా అనమాట. ఇంకా గౌన్లు, ప్యాంట్లు, షర్ట్లు, రకరకాల డిజైన్స్, రకరకాల హెయిర్ స్టైల్స్, ఇవన్నీ. 3 కూర్చున్నారు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ లోపల కూర్చుని 8 అయింది అనుకున్నాను, టైం 8 అయింది. డోర్ తీసుకుని ఫింగర్ ప్రింట్స్ తీసి లోపలికి వస్తారు కదా, కూర్చున్న ఆవిడ టక్మని ఆవిడ చూస్తుంది, అంటే ఈ డ్రెస్ వేసుకొచ్చిందండి అంటే దన్మని తలదించేసుకుని. ఒకవేళ తనకన్నా మంచి డ్రెస్ వేసుకొచ్చింది అనుకోండి, అసలు పలకరించదు. అర్థమైందా? ఈలోపు ఇంకొక ఆవిడ వచ్చింది, వీళ్ళిద్దరు కలిపి ఆవిడని చూశారు. వీళ్ళిద్దరికన్నా మంచి డ్రెస్సు, ఫ్యాషనబుల్ డ్రెస్ వేసుకొచ్చిందా, అంతే, వీళ్ళిద్దరు మొక్కలు మాడిపోయాయి. ఈలోపు 4వ ఆవిడ వచ్చేది, ఆవిడది వీళ్ళ 3 కన్నా మంచిదైతే వీళ్ళ 3 మొహాలు మాడిపోయాయి. లేకపోతే కొంచెం తక్కువలో ఉంటే కనుక మామూలుగా క్యాజువల్గా అలా పలకరించుకుని మాట్లాడుకునేవారు. ఒకరోజు మంచి డ్రెస్ వేసుకుని చక్కగా తయారై వచ్చింది ఒక అమ్మాయి, కనీసం ఎవరు పలకరించలేదటండి. 3 క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ, అర్థమైందా అండి? 3 కదా, 4 క్లోజ్ ఫ్రెండ్స్, 3లో ఒక్కళ్ళు కూడా గంట వరకు పలకరించలేదట. ఆ మాట ఈ మాట చెబుతూ నా దగ్గరకు ఏవో ఫైల్ దేనికోసం, సురేష్ చూసావా, నేనంటే వీళ్ళకి జలసి, ఇంతవరకు కనీసం నాకు వీళ్ళు సలామాలేకం కూడా చెప్పలేదు అంతే. వాళ్ళు ఎదురుపడిన వెంటనే వాళ్ళు ఒకరినొకరు పలకరించుకుంటారండి. ముస్లిం సంప్రదాయంలో సలామాలేకం చెప్పుకోవటం అనేది వాళ్ళ అలవాటు అన్నమాట. అంటే మీకు శుభము కలుగునుగాక అని ఒక మాట అది, ఓకే. ఆ మాట వాళ్ళు కనిపించిన వెంటనే చెప్పుకుంటారు, గుమ్మలు దాటి లోపలికి వచ్చిన వెంటనే చెబుతారు, బయటికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి వెళ్తారు. అది వాళ్ళ సంప్రదాయం. గంట వరకు ఎవరు పలకరించలేదట. కారణం ఏంటో తెలుసా? నేను ఇవాళ ఈ డ్రెస్ వేసుకొచ్చానని ఐ నో దే ఫీల్ జెలస్, నా గురించి వాళ్ళు, నా మీద వాళ్ళు అసూయ పడిపోతున్నారు నాకు తెలుసు అన్నది. అసూయ. ఇప్పుడు మనం డ్రెస్సులు వేసుకునే వయసులో లేకపోయినానండి, మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? మనకన్నా ఎవరన్నా దేవుడి పని ఎక్కువ ఎవరన్నా చేశారనుకో, దేవుడి పని ఎవరన్నా ఎక్కువ చేశారనుకోండి, అంతే, కళ్ళల్లో నిప్పులు పోసేసుకుంటాం. మనకన్నా ఎవరన్నా బాగా వాక్యం చెప్పారనుకోండి, అంతే, బీపీ పెరిగిపోద్ది. చూస్తున్న వాళ్ళందరికీ బీపీ పెరిగిపోతుంటుంది. ఏంటి ఎలా చెప్పేస్తున్నాడు ఈ మధ్య, ఏంటి అన్నీ నేర్చేసుకున్నాడా? ఇంకా ఆడవాళ్ళు ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరన్నా ఒక స్త్రీ చాలా బాగా చెప్పింది అనుకో, పొరపాటునమ్మా చాలా బాగా చెప్పారమ్మా అని కానీ నేను అన్నానా, ఇంకంతే, ఫినిష్. ఫోన్లు చేసుకుని ఆల్కలే, ఏంటే పొగిడేశాడు, సార్ పొగిడేసాడేంటి, అలా అనేసాడేంటి, ఇంక ఇది పైకి వెళ్ళిపోతుంది, ఇది ఇంక అసలు ఉంటుంది ఏంటిది, దీని కళ్ళు ఎత్తికెక్కిపోతాయి, ఇలా మాట్లాడుకుంటుంటారండి. అసూయ అంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నీలో పరిశుద్ధాత్మ గారు ఉన్నారు, కానీ నీ చేతిని నువ్వు ఆయనకు అందించలేదన్నమాట. నువ్వు ఆయన ద్వారా నడిపించబడటం లేదన్నమాట. నడిపిస్తున్నట్టయితే, ఆయన నిన్ను నడిపించుచున్నట్లయితే నీ ప్రవర్తన ఇలా ఉండదు. అది చెబుతున్నాడు అక్కడ విషయం. అర్థమవుతుందండి? చాలామంది బాప్తిస్మాలు తీసేసుకుని ఓకే, కొత్తలో 1 సంవత్సరం ఇంకా అవే వాసనలు ఉండొచ్చు, 2వ ఏడు ఉండొచ్చు, 3వ ఏడు ఉండొచ్చు, 4వ ఏడు, కానీ క్రమక్రమంగా పరిపక్వత, అభివృద్ధి, అభ్యున్నతి ఇవన్నీ కావాలి కదా. నానాటికి ఎదగాలి కదా. ఒకనాటికైనా మనం దేవుని కుమారులు అని అనిపించుకోవాలి కదా. ముఖ్యంగా కొన్ని సమస్యలు నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చినప్పుడు
కొన్ని కంప్లైంట్స్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఇంకా వీళ్ళు మారరా అనిపిస్తుంటుందండి. క్రైస్ట్ చర్చ్ కోవైట్ తెరిచిన నాటి నుండి ఇప్పటి వరకు సంఘానికి వస్తూ వెళుతూ ఉన్న వాళ్ళు ఇంకా గొడవలు, దెబ్బలాటలు, ఇంకా సూటిపోటి మాటలు, ఇంకా దెప్పి పొడుచుకోవడాలు, ఇంకా ఒకరినొకరు బాధ పెట్టుకోవడాలు, ఇంకా ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చెప్పుకోవడాలు, ఇంకా 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 నడుస్తూనే ఉంటాయి. అంటే ఇంకా అభివృద్ధి చెందరా? ఇంకా అలాగే ఉంటారా? అలాగే ఉన్నారు అంటే ఆత్మచే నడిపింపబడుతున్న వారు కారన్నమాట కదా కదా. ఇంకా ఏమంటున్నాడు? మత్తతలు అనగా ఇవి కూడా మత్సరము అనేది ఉన్నది చూసారా అండి? మత్సరము వంటిదే ఇది కూడా. మత్తతలు అనగా ఒక విధమైనటువంటి పొగరుకు సంబంధించినది అనమాట. ఒక విధమైనటువంటి అసూయ, లేకపోతే ఒక విధమైనటువంటి చెడు పనులకు సంబంధించినటువంటి పదవతి మత్తతులు. అల్లరితో కూడిన ఆటపాటలు. బ్రతుకంతా అల్లరిగా ఉందా? అంటే శరీరాన్ని అల్లరితో కూడిన ఆటపాటలకు కానీ వినియోగిస్తున్నారా? దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఆటపాటలకు అంటే తందనాలాడడం అంటారు చూసారా అండి? తందనాలాడడం అంటే డాన్సులు, అల్లరితో కూడిన కార్యక్రమాలు అనగా నాటికలు, స్కిట్లు. అంటే దైవ సంబంధమైన వాటి గురించి కాదు నేను మాట్లాడుతుంటా, శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా తీసుకుందాం మనం. సినిమా అనేది ఒక వినోదము. సినిమా అంతా దేని మీద నడుస్తుందండి? ఈ శరీరం మీదేగా. కొన్ని శరీరాలు ఉంటాయి, ఆ శరీరాలు నటిస్తూ ఉంటాయి, అనగా లేనిదాన్ని ఉన్నట్టుగా భ్రమింపచేస్తూ ఉంటాయి. ఈ శరీరాన్ని తిప్పుతూ ఒకడు డాన్స్ చేస్తుంటాడు, వాడి వెనుక 100 మంది డాన్స్ చేస్తూ ఉంటారు. శరీరాన్ని అంతటినీ కదుపుతూ ఒక స్త్రీ నాట్యం చేస్తూ ఉంటుంది, ఆమె వెనుక మరికొంతమంది నాట్యం చేస్తూ ఉంటారు. ఓకేనా? అంత అల్లరి వ్యవహారం. ఏదైనా ఒక ఫంక్షన్ చూడండి, ఏదైనా ఒక సినిమా ఫంక్షన్ చూడండి మీరు, ఏదైనా ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అంటారు చూసారా? కల్చరల్ ప్రోగ్రామ్, సాంస్కృతిక కార్యక్రమము. ఎనీ సాంస్కృతిక కార్యక్రమాన్ని మీరు పరీక్షించండి, అంత అల్లరి. దేనితో? ఈ శరీరముతో చేసేటటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఈ సినిమాలు, నాటికలు, ఇతరత్ర చేసినటువంటి సకల దుర్వ్యాపారములు, సకల వినోద కార్యక్రమములు. ఇంకా బాగా మీకు అర్థం కావాలి అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, వినోద కార్యక్రమాలు, ఆటలు, పాటలు అన్నీ కూడా దేని క్రిందకు వచ్చేస్తాయట? అల్లరితో కూడిన ఆటపాటలు శరీర కార్యముల క్రిందకు వచ్చేస్తాయి. అంటే వీటిని కనుక మనం చేసుకుంటూ వెళుతున్నట్లయితే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పటికీ, సంఘానికి వస్తూ వెళుతున్నప్పటికీ కూడా నువ్వు నీలో ఉన్న ఆత్మచే నడిపింపబడుతున్న వాడవు కావు. మరి ఎవరిచే నడిపించబడుతున్నావు? నీ శరీరముచే, నీ శరీర క్రియలచే నువ్వు నడిపించబడుతున్నావు అని అర్థం. అదే చెబుతున్నాడు 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయలేకపోతున్నారు. దేవుడు అంటే ప్రేమ ఉంది, దేవుని పని చేయాలనే తాపత్రయం ఉంది, దేవుని కొరకు బ్రతకాలనే ఆకాంక్ష ఉంది. కానీ పాయింట్ దగ్గరకు వచ్చినప్పటికి తడబడిపోతున్నాం, బెసుకుతున్నాం. చాలామంది ఎంతో చేసేద్దాం అనుకుంటారట దేవునికి, ఎంతెంతో చేసేద్దామని అనుకుంటారు. అనుకోవడం వేరు, చేయటం వేరు, చాలా తేడా ఉంది. అనుకోవడం వేరు, చేయడం వేరు. అనుకున్న ప్రతిదీ చేతల్లోనికి రాదు. కారణం ఏంటో తెలుసా అండి? శరీరం అడ్డగిస్తుంది. మనిషి శరీరానికి లోబడిపోతాడు, శరీర కోరికలకు లోబడిపోతాడు. దేవుడికి ఎంతో చేయాలని ఉందండి, ఎంతో ఇవ్వాలని ఉందండి. ఉందా? ఇవ్వాలని ఉందా? ఉంది. ఇస్తున్నావా? ఏదో ఒకటి వస్తుందండి. ఏమొస్తుంది? ఏదో ఒకటి వచ్చేస్తుందండి అంటారు. అందుకే ఏం చేయలేకపోతున్నామండి అంటూ ఉంటారు. మరి ఏదో ఒకటి ఎప్పుడూ వస్తున్నప్పుడు ఎప్పుడూ చేయకుండానే ఉంటావా?
కదండి. ఏదో ఒకటి ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఇవాళ ఒక మంచి పని చేద్దాం అనుకున్నాం, దేవుని కొరకు ఎంతో కొంత తీసి పక్కన పెడదాం, ఖర్చు పెడదాం అనుకున్నాం. ఒక 100 దినార్లు దేవునికి కేటాయిద్దాం అనుకున్నాం. మనం సరిగ్గా అవసరం పడింది. ఈ 100 దినార్లు దేవుడి కొరకు కాక వ్యక్తిగతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వెరీ గుడ్, ఖర్చు పెట్టాం. సరే, ఈ నెల ఎలాగో పోయింది, కనీసం వచ్చే నెలను ఇచ్చేద్దాం అని ఇది ఖర్చు పెట్టేటప్పుడే డిసైడ్ చేసుకుంటాం మనం. వచ్చే నెల తప్పనిసరిగా దేవుడికి ఇవ్వాలి అని. వెరీ గుడ్. సరిగ్గా వచ్చే నెల కూడా ఏదో ఒక అడ్డంకి వచ్చింది, ఏదో ఒక ఆపద వచ్చింది, ఏదో ఒక ఇబ్బంది వచ్చింది, దాన్ని ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇలా ప్రతి నెల ఏదో ఒక అవసరం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అని. మరి వాటికి ఎప్పుడూ నువ్వు లొంగిపోతూనే ఉంటావా? ఈరోజు బాగా బైబిల్ చదవాలి అని అనుకున్నాం, బాగా డిసైడ్ అయ్యాం, కానీ శరీరం చదవనివ్వట్లేదు. ఏవో ఆలోచనలు, ఏవేవో రకరకాలైనటువంటి థింకింగ్స్, వీటన్నింటిలోకి వెళ్ళిపోతున్నాం. ఏవో బాధలు, ఏవో కష్టాలు, ఏవో కన్నీళ్ళు, ఇవన్నీ వచ్చి పడిపోతున్నాయి. బైబిల్ తీసే చాలు వచ్చి పడిపోతుంటాయండి అన్నీ. అలానే జీవితాంతం వాటికి లొంగిపోతూ బైబిల్ని పక్కన నెట్టేస్తావా? లేదే, అలా చేయకూడదే. కానీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నీ శరీరం నిన్ను చెయ్యనివ్వటం లేదు. కానీ ఆత్మ ఏం చేస్తుంటారు? లోపల నీ చేత బలవంతంగా చేయించే ప్రయత్నం చేస్తుంటారు. చదివితే బాగుండును, చేస్తే బాగుండును, ఇచ్చేస్తే బాగుండును, లాభం లేదు ఇచ్చేయాలి, లాభం లేదు చదవాలి, లాభం లేదు దేవుని పని చేయాలి, ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు, తప్పిది అని అనిపిస్తూ ఉంటుంది లోపల నుండి. అనగా ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది నీలోని పరిశుద్ధాత్మ, నో ఇది తప్పు, ఇలా చేయకు, ఇలా చేయకు, ఇలా చేయకు. మనం ఏం చేస్తాం? ఆత్మ మాట వినక ఏం పర్వాలేదు చెయ్యి, రేపు చూద్దాంలే, వచ్చే నెల ఇద్దాంలే, తర్వాత చేద్దాంలే, తర్వాత చదువుదాంలే అనే శరీరపు మాటకు మనం లొంగిపోతూ ఉంటాము. అందుకే చాలా మంది దేవుని కొరకు ఎంతో చేసేద్దాం అనుకుంటారు. ఏమంటే అసలు నా మనసులో దేవుని కొరకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి మీకు తెలుసా అండి? బాబు, నీకు ఎన్ని ఆలోచనలు ఉంటే మాకెందుకు అంటున్నాను. నీ మనసులో ఎన్నో తలంపులు ఉంటే దేవుడికి ఏమన్నా కలిసి వస్తుందా? దేవుడి పని ఏమన్నా జరుగుతుందా? జరగదు. నువ్వు చెయ్యాలి, నువ్వు అనుకున్నది చెయ్యాలి, నువ్వు అన్నది చెయ్యాలి. అప్పుడే అది క్రియారూపకంలోకి మారుతుంది. మనం చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఆత్మకు నీ చేతిని ఇవ్వలేకపోతున్నావు అని అర్థం. నిన్ను నడిపించే అవకాశాన్ని నువ్వు ఆత్మకు ఇవ్వటం లేదని అర్థం. తొక్కేస్తున్నావు అని అర్థం. పక్కకు నెట్టేస్తున్నావు ఆత్మను అని అర్థం. దేవుని పనులు ఎంతవరకు చేస్తున్నారు? లైవ్కి వస్తున్నారు చాలా మంది, రావట్లేదు ఈ మధ్య. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? కారణం ఏమిటి? చెవులు పనిచేయట్లేదా? చెవుడు వచ్చేసిందా? వాక్యం వినలేరా? వాక్యాన్ని వినడానికి రాలేరా? చెవిని ఇవ్వలేరా? వినరు. సంఘంలో ఉన్నారు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళే. బాప్తిస్మాలు తీసుకున్నారు, తీసుకున్నారు, వాక్యం మాత్రం వినరు. సంఘానికి రాగలుగుతున్నారా? ప్రతి శుక్రవారం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, కోవిడ్లో ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని 100 మందికి నేను బాప్తిస్మాలు ఇచ్చాను. 100 మంది బాప్తిస్మం తీసుకుని చల్లారిపోతున్నారా? సంఘానికి రారు. ఎందుకు రారు అంతే. ఏవో రకరకాల కారణాలు. ఉద్యోగం అంటారు, ఓవర్ టైం అంటారు, సరిగ్గా బంద్ తగిలింది అంటారు, సరిగ్గా బంధువులు వచ్చారు, సరిగ్గా ఎవరో చచ్చిపోయారు, ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, ఇలా రకరకాల సాకులు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు. మరి ఆ ఆత్మచే నువ్వు నడిపింపబడుతున్నావా లేదా? చూసుకున్నావా ఎప్పుడైనా? లేదు. ఎందుకు రాలేరు సంఘానికి? కాళ్ళు లేవా? చేతులు లేవా? కళ్ళు కనపడవా? కళ్ళు కనిపించట్లేదా? కనిపిస్తున్నాయి, రావచ్చుగా. రారు. అంటే ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా డ్యూటీకి అటెండ్ కావాల్సిన వాళ్ళు, వాళ్ళ గురించి కదా నేను మాట్లాడుతుంటా. అవకాశం ఉండి కూడా సోమరులై, బద్ధకస్తులై, లైవ్కు రాక, వాక్యం వినడానికి సంఘమునకు రాక, దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడక, హాజరు కాక, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్లే, దేవుని కుమారులుగా ఈ భూమి మీద పుట్టిన వాళ్లే,
దేవుడు ప్రత్యేకపరుచుకున్న సంఘంలోకి చేర్చబడిన వాళ్ళే, దేవుడు చేర్చుకున్న వాళ్ళే. అయినా సరే దేవుని వాక్కులకు అనుగుణంగా బ్రతకటము లేదు. నువ్వు ఆత్మచే నడిపించబడటం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుస్తున్నావు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎవరు దేవుని కుమారులు కాగలరు? మీలో ఎవరు దేవుని కుమారులు కాగలరు? ఎంతమంది దేవుని కుమారులు అవ్వగలరు? శరీర కార్యములతో ఉన్నారా? అంటే శరీరానికి లోబడిపోవటం. ఏదన్నా కానివ్వండి, అది జారత్వము, అపవిత్రత, కాముకత్వము, వ్యభిచారము, విగ్రహారాధన, లేకపోతే ద్వేషము, కలహము, క్రోధము, మత్సరము, అసూయలు, వత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు, ఏవన్నా కావచ్చు. ఇవన్నీ కూడా మనలను దేవుని నుండి దూరం చేసేస్తున్నవి అనే విషయమే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసినది. దేవునికి దూరం అయిపోతున్నాం. ఇదిగో ఈ మధ్యకాలంలో కొంతమంది లైవ్కి వస్తున్నారు. కొంచెం గట్టిగా తిట్టేటప్పటికి కొంతమంది లైవ్కి వస్తున్నారు. అది తిట్టకపోతే రారా అండి? ప్రతిరోజు తిడుతూ ఉండాలా? ప్రతిరోజు తిడితేనే తింటున్నారా? ప్రతిరోజు తిడితేనే తింటున్నారా కంచాలు? మనం తింటున్నావా అండి? లేదు కదా. మనంతటా మనమే పెట్టుకు తింటాం. గిన్నెన్న ఖాళీ అయిపోవాలి, కక్కన్న కక్కేసుకోవాలి, అంతవరకు తినేస్తాం. ఖాళీగా ఉండి కూడా లైవ్కి రాం, వాక్యం వినాం. ఏమైపోతామండి? ఏమైపోతాం చెప్పండి? ఇదిగో తెగులు వచ్చింది, మళ్ళీ అందరినీ చుట్టేస్తుంది. 5-6 వేల కేసులు రోజు కంటే ప్రతి ఒక్కడికి అటాక్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ. ఏదో దేవుని కృప వల్ల ఇంకా బ్రతుకున్నాం. ఈ బ్రతుకున్న రోజులైనా కనీసం దేవుడితో కలిసి మనం నడుద్దామా? దేవుని పనుల్లో పాల్గొందామా? దేవుని కార్యాల్లో పాల్గొందామా? పరీక్షలు రాయండి 2-3 రోజులకు ఒకసారి నేను గ్రూప్లో మెసేజ్లు పెట్టడమే. అంతగా గాలి కొట్టి ప్రతి ఒక్కడికి, లేకపోతే రాయరు. ఏ కారణం ఏమిటి? నీకు శ్రద్ధ లేదా? నేను ఒక మాట చెప్పాను, రోజులు బాలేదు. పరీక్ష రాయటం అంటే మనం అనునిత్యము దేవుని ఆలోచనల్లో ఉండటము, అంటే వాక్యం వినటం, సబ్జెక్టు వినటం, పరీక్ష ఎలా వ్రాయాలో మనం ఆలోచించుకుంటూ సిద్ధపడుతూ ఉండటం. మానసికంగా మన హృదయము, మన ఆత్మ, దేహము అన్నీ కూడా వాక్యము చుట్టూ అలా పరిభ్రమిస్తూ ఉంటాయి. తెలుసా? పరీక్ష ఉంటే వాక్యం చుట్టూ దేవుని మాటలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అలా దేవుని మాటలతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు మనకు మరణం సంభవించిందనుకోండి, మరణించే నాటికి నా బిడ్డ నా తలంపుల్లోనే ఉన్నాడు అని దేవుడు ఏమన్నా క్షమించి రాణిస్తాడేమో. అది కూడా చెప్పాను నేను. అది చాలా కఠినమైన మాట, అయినా సరే చెప్పాను నేను. మరి ఎప్పటికి మారుతామండి మనం? ఇలా అయితే మనం దేవుని కుమారులము, దేవుని పిల్లలము అని అనిపించుకోలేము. అంత తేలిక కాదండి విషయము. అంత తేలికైందేమీ కాదు దేవుని కుమారులు అనిపించేసుకోవడం అనేది. యేసుక్రీస్తు గారిని ఊరికనే అనేలేదు తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అంత తేలిక కాదది. అది చాలా కష్టంతో కూడుకున్నది. నీకంత కష్టం కాబట్టే నీకు సహాయము చేయడానికి పరిశుద్ధాత్మ గారిని ఇచ్చాడు దేవుడు. నీ వల్ల కాదు కాబట్టే, మనం ఏడవలేము కాబట్టే, మనం తగలబడలేము కాబట్టే మనకు ఒక సహాయాన్ని మహానుభావుడు ఒక వరముగా మనలో ఉంచాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయనకు మనం అవకాశం ఇస్తే ఆయన మన ద్వారా పనిచేస్తాడు. మనం అసలు అవకాశం ఇచ్చింది ఏది? బైబిల్ చదువుతున్నది ఏది? ప్రార్థన చేసుకుంటున్నది ఏది? వాక్యాన్ని వింటున్నది ఏది? వాక్యానుసారంగా బ్రతుకుదామనే స్వంత ఆలోచన అసలు మనకి ఏది? ఎక్కడొస్తోంది? రాకపోతే ఆయన నీ ద్వారా ఎలా పని జరిగిస్తాడు?
శరీర కార్యములకే లోబడిపోతూ ఉంటే ఆత్మ ఎలా పనిచేస్తూ ఉంటారు? అంటే మనం అందరం ఆత్మచేత నడిపింపబడని నాడు మనకు పరిశుద్ధాత్మ ఒక అబద్ధం అన్నమాట. అంతే కదండి. మనం పరిశుద్ధాత్మను ఏం చేసాం? అబద్ధం చేసాం అన్నమాట. దేవుడు నిజం కావాలని ఇచ్చాడు. నిజం కావాలి మన బ్రతుకులో అనుకునే పరిశుద్ధాత్మ గారిని బాప్తిస్మం ద్వారా మనలోనికి పంపించాడు. మన ద్వారా దైవ కార్యములు జరగటం లేదు అంటే, మన ద్వారా శరీర కార్యములే జరుగుతున్నాయి అంటే మనం ఎలా ఉన్నామో ఆలోచించండి. కేవలం శరీర క్రియలకే మనం లోబడి బ్రతుకుతున్న నాడు మనము పరిశుద్ధాత్మ గారు పని చేయడానికి అవకాశం ఇవ్వడం లేదన్నమాట. కలహములు, క్రోధములు, మత్సరములు, ద్వేషములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ చాలా చిన్న చిన్నవిగా మనకు కనపడుతూ ఉంటాయి. నేను ఫలానా ఆయనతో మాట్లాడండి, నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడవు నువ్వు? ద్వేషం. ఫలానా ఆయనతో నేను మాట్లాడంతే, అసలు ఆయన మొహం కూడా నేను చూడను, అతని సౌండ్, అతని స్వరం కూడా నాకు వినపడడానికి వీల్లేదు. నరాన నీకు ద్వేషం ఎందుకు ఎక్కేసింది? నువ్వు ఆత్మచే నడిపింపబడుతున్న వాడవేనా? ఆత్మచే నడిపింపబడుతున్న దానివేనా? శరీర క్రియలకు లోబడిపోయిన దానవా వాడవా? ఎందుకు మాట్లాడవు నువ్వు? ఎందుకు లొంగవు నువ్వు? ఎందుకు తలదించవు నువ్వు? ఎందుకు నీకు ఒక వ్యక్తి అంటే ద్వేషం? నువ్వు ఆత్మచే నడిపింపబడటం లేదు. నువ్వు జార కార్యాలు చేస్తున్నావా? నువ్వు ఆత్మచే నడిపింపబడటం లేదు. మరి ఆత్మచే నడిపింపబడకపోతే మనం దేవుని కుమారులము, కుమార్తెలము కాలేము కదండి. దేవునికి కుమారుడైన వాణ్ణే దేవుడు తన చెంతకు చేర్చుకుంటాడు. అంతే కదా. మన పిల్లలే మన ఇంట్లో ఉంటారు. మన పిల్లలు కానుళ్ళు మన ఇంట్లో ఎందుకు ఉంటారండి? మరొకరు పిల్లలు మీరు రానిస్తారా లోపలికి? రానివ్వరుగా. ఎందుకు రానిస్తాం? మనం కాసేపు ముద్దు చేస్తాం, ఆడుకుంటాం, అంతవరకే. మన పిల్లలు మన పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలే. మన పిల్లాడైన వాడే మన ఇంట్లో ఉండాలి, అది నియమం. అలాంటప్పుడు ఎందరైతే దేవుని ఆత్మచే నడిపింపబడతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. అలా అనబడే వారినే దేవుడు పరలోకమునకు తీసుకుని వెళతాడు, చేర్చుకుంటాడు. కానీ క్రైస్తవ్యం అంతా ఎలా ఉంది? శరీర కార్యములు. బాప్తిస్మం తీసుకుని శరీర కార్యాలు, పరిశుద్ధాత్మను పొందుకుని శరీర కార్యాలు. నువ్వు ఎక్కడన్నా బలహీనపడ్డావా? తొట్టిల్లావా? నిలబడు, మళ్ళీ బలపడు, మళ్ళీ విడిచిపెట్టు వాటన్నిటినీ. చక్కగా ఆలోచించు, ప్రార్థించు, దేవునికి విడిపించమని ప్రార్థించు. శరీర కార్యములను ఎదిరించగలిగే శక్తినిమ్మని ప్రార్థించు. అవి నిన్ను బలంగా పట్టుకుని బలహీనపరుస్తున్నాయా? శరీర కోరికలు, శరీర కార్యములు నిన్ను బలంగా పట్టేసుకునేలాగా మడత పెట్టేసి నిన్ను బలహీన పరిచేస్తున్నాయా? ప్రార్థించు దేవునికి వాటి నుండి విడిపించమని. వాక్యం చదువు నువ్వు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాక్యము నిన్ను స్వతంత్రులను చేస్తుంది. వాక్యం పాపము నుండి నువ్వు స్వతంత్రాన్ని పొందుతావు, బానిసత్వం నుండి నువ్వు స్వతంత్రాన్ని పొందుతావు. కానీ నువ్వు వాటి గురించి ఆలోచించి వదిలించుకోవాలని అనుకోవాలి కదా. అనుకోమను. వాటిని హ్యాపీగా, ఆనందంగా పెంచి పోషిస్తూ ఉంటాం. ఆ ఊహలు ఎంతో మధురములు. శరీర కోరికలకు, శరీర కార్యములకు సంబంధించిన ఊహలు ఎంతో మధురములు. ఆ భావనలు ఎంతో తీయగా ఉంటాయి. అవే ఆలోచించుకుంటూ వాటిని ఊహించుకుంటూ తన్మయత్వంలో బ్రతుకుతూ ఉంటామే తప్పించి, అలా ఆలోచించుకుంటూ వాటిని జరిగించుకుంటూ ఈ శరీరంతో సుఖపడుతూ వెళితే ఎక్కడికి పోతామో ఏనాడు పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని కుమారులు అనబడుదురా? మీరు అనబడతారా? దేవునిచ్చే
ఒకవేళ అనబడాలి అంటే శరీర కార్యములను మీరు తక్షణం విడిచిపెట్టాలి. తక్షణం, ఇమ్మీడియట్గా. వ్యభిచారం చేయట్లేదు మీరు, సంతోషం. జారత్వం లేదు, సంతోషం. ఇంకా ఎన్ని చెప్పాడు లిస్ట్ అంతా. కలహములున్నవా? వ్యభిచారులు కాదు, కలహాలుగానే ఉన్నాయా? కలహములున్నా వ్యభిచారం ఉన్న రెండు ఒకటే. అన్నీ ఒకే లైన్లో పెట్టేశాడు కదండి. శరీర కార్యాల్లోకి తోశాడు. ఎవరో వ్యభిచారి అని ఆవిడని పట్టుకుని నానా మాటలు, ఎవడో ఒకడు వ్యభిచారిని వాడిని నానా మాటలు అంటూ ఉంటారు. కానీ నీలో కలహం ఉంది, నీలో అసూయ ఉంది, నీలో మత్తతులు ఉన్నాయి, నీలో భేదములు ఉన్నాయి. నీకు కోపం ఎక్కువ, నీకు కోపం ఎక్కువ. నువ్వు మాట్లాడితే చిన్న మాట అంటే చాలు దానికి మనసులో పెట్టేసుకుని కక్ష కట్టేస్తావు, మనుషుల మీద కక్ష సాధించేస్తూ ఉంటావు. నువ్వు అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, వాడి సంగతి అలా చూస్తాను, వీడి సంగతి ఇది చేసేస్తాను అని రకరకాల కబుర్లు చెబుతూ ఉంటావు కదా. కాబట్టి వదలండి తక్షణం. తక్షణం మళ్ళీ చదువుదాం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరితో కూడిన ఆటపాటలు, కనీసం వాటిలో పాల్గొనడం. అర్థమైందా అండి? వాటిని చేయటమే కాదు, వాటిని బట్టి ఆనందించటం. ఎవరో గొడవ పడుతున్నారు తన్నుకుంటారు అనుకోండి, ఆ తిట్లన్నీ వింటూ ఇక్కడ హ్యాపీ. దాన్ని అలా తిట్టాలి, దాన్ని వాడికి జరగాలి, ఇది వాడిని అలా తిట్టాలి. నేనే తిడదాం అనుకుంటున్నాను, ఈలో వాళ్ళు తగులుకున్నారు, మంచి పని జరిగింది అని ఇక్కడి నుంచి వాడు ఎంజాయ్ చేస్తుంటాడు అక్కడ తన్నుకుంటుంటే. లోపల పొంగిపోతుంటాడు. అంటే నువ్వు నేరుగా దానిలో పాల్గొనకపోయినా నువ్వు శరీర కార్యములలో భాగస్వామి అవుతున్నట్టే లెక్క. అల్లరితో కూడిన ఆట పాటలలో నువ్వు పాల్గొనకపోయినా ఆ సినిమాలు, ఆ జబర్దస్తులు, ఆ టీవీ షోసు, ఆ సీరియళ్ళు, వీటన్నిటిని నువ్వు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అంటే వాటిలో నువ్వు కూడా భాగస్వామి అయినట్టే లెక్క. ఎంత క్లిష్టంగా ఉందో చూసారా అండి. క్రైస్తవ జీవితం అంటే ఏదో చర్చికి వెళ్ళి రావడం అనుకుంటున్నారండి క్రైస్తవులు. కాదండి. అలా అయితే యేసుక్రీస్తు గారు రోజు దేవాలయానికి వెళ్ళి వచ్చేసి సరిపోను. అన్ని తిప్పలు ఆయనకి దేనికండి? అపోస్తులు అంత శ్రమపడి బ్రతకటం దేనికండి? దేవుని పిల్లలారా, క్రైస్తవ జీవితం అనేది అత్యంత విజయవంతమైన జీవితంగా దేవుడు చూస్తున్నాడు. అది దేవునికి నిజం కావాలి, అది నిజం. కానీ మనం ఏం చేశామండి? దేవుని ఆశను అబద్ధం చేశామండి. పరిశుద్ధాత్మ గారు మనలో ఉండడాన్ని మనం ఏం చేసాం? అబద్ధం చేశామండి. ఆయన నిజముగా మనలోనికి పంపిస్తే మనం ఆయన అబద్ధం చేసేసాం. మన జీవితాన్ని నిజం చేయాలని పరిశుద్ధాత్మ గారు మనలోనికి వచ్చి ప్రయత్నిస్తూ ఉంటే ఆయనకు మొండి చేతినిస్తూ మనం ఆయన ఆలోచనను, ఆయన రాకను మనం అబద్ధం చేసాం. ఇప్పుడు చెప్పండి, దేవుడికి మనం నిజమైన కుమారులమేనా, అబద్ధమైన కుమారులం గానా? నీ గుండెల మీద తన్నిన కొడుకు నీకు అబద్ధమైతే, నిన్ను మోసగించిన భార్య నీకు అబద్ధమైతే, నిన్ను వంచిన భర్త నీకు అబద్ధమైతే, దేవుడి మాట వినని ప్రతి క్రైస్తవుడు దేవునికి అబద్ధమే అవుతాడండి, నిజం కాలేడు. కాబట్టి మనం మారాలి. ఈరోజే మార్పు రావాలి. మనం నిజమైన దేవుని కుమారులు అనిపించుకోవాలి. ఎలా? ఇంకా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి మీ జీవితమునకు చాలా చాలా అవసరమైన మాటలు. క్రైస్తవ జీవితము యథార్థము, అది నిజము, అది సత్యము, అది వాస్తవము. దాన్ని మనం అబద్ధంగా మలుచుకోవద్దు, అబద్ధంగా మార్చుకోవద్దు. నిజంగానే మనం బ్రతుకుదాం, నిజంలోనే మనం జీవిద్దాం.